వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకాన్ని కేంద్రం అమలు చేయబోతోంది. ఆగస్టు 1 నుంచి ఈ పథకం అందుబాటులోకి రానుంది. ఇందులో జూలై 31, 2027 వరకు ఉద్యోగులు రిజిస్టర్ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. కొత్తగా ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులకు ప్రతి 6 నెలలకు 15,000 కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. 2 విడతలుగా 15,000ను బెనిఫిషియర్ అకౌంట్లో జమ అవుతాయని చెప్పారు. ఈ పథకం ద్వారా 3.5 కోట్ల జాబ్ క్రియేషన్ను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు వెల్లడించారు. ఒక ఎస్టాబ్లిష్మెంట్ నడవాలి అని అంటే ఫస్ట్ టైం ఎంప్లాయీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ని మాత్రమే తీసుకుంటున్నారు. టు ఎంకరేజ్ టేకింగ్ మోర్ న్యూ ఎంప్లాయీస్, ది స్కీమ్ హ్యాస్ ఇన్సెంటివైజ్డ్ ద ఎంప్లాయీస్ ఆల్సో. ఎవ్రీ మంత్ వాళ్ళకి 6 months తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తారు టు ఏ ట్యూన్ ఆఫ్ 7,500 రూపీస్. ఆ తర్వాత ఒక లిటరసీ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో వాళ్ళు పాస్ అయిన తర్వాత 12 months తర్వాత వాళ్ళకి అనదర్ 7,500 వాళ్ళకి ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో అనేది వేయటం జరుగుతుంది. అలాగే దాంతోపాటు ఫస్ట్ టైం ఎంప్లాయర్స్ కాకుండా రీజాయినీస్ కేసులో కూడా పార్ట్ బిలో ఎంప్లాయర్స్కి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారో విత్ సర్టెన్ కండిషన్స్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారో వాళ్ళకి ఎవ్రీ మంత్ సుమారుగా 3,000 రూపీస్ అప్ టు 3,000 రూపీస్ ఎంప్లాయర్స్కి కూడా బెనిఫిట్ పొందే విధంగా ఈ స్కీమ్ తయారు చేయబడింది.